हुमायूं नगर पुलिस को एक क्रेडिबल इंफॉर्मेशन आया है। विजयनगर कॉलोनी में एक सस्पिशियस पर्सन गोल्ड को चीप में बेचने करके एक इंफॉर्मेशन आया था। तुरंत अपना क्राइम टीम एंड लोकल पुलिस इंटरवीन होके अपना सीसी फुटेज क्रॉस चेक करके वो सस्पेक्ट को लेके आया है। आफ्टर इंटरोगेशन ये अक्यूज्ड लक्ष्मण राठौड़ करके अपना इंटरोगेशन में निकला है और ये अक्यूज्ड एज वेल एज और दो अकम्प्लिस शमीर एंड अकरम, ये तीनों लोग मांगार बस्ती का गैंग है। ये लोग बसेस में, स्पेशली सिटी बसेस में जाके लेडीज और जेंट्स का चेन और पिक पॉकेटिंग भी ऑफेंसेस करता है। 27th मतलब यस्टरडे एक नलगोंडा से एक आदमी आए हैं, उनका चेन अप्रॉक्सीमेट चेन और लॉकेट दोनों मिलके 3 तोला रहता है, वो थेफ्ट किया है। आज अपन को पकड़ में आए हैं। ये इनका कन्फेशन में 4 केसेस कन्फेस किया है। पूरा हुमायूं नगर का थेफ्ट केसेस है और रिकवरी भी अपन को आज तक 3.1 तोला रिकवरी हो गए हैं। థ్యాంక్ యూ। ఇవాళ మనకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద హుమాయూన్ నగర్ పోలీస్ అదేవిధంగా హుమాయూన్ నగర్ క్రైమ్ టీమ్ విజయనగర్ కాలనీలో సస్పీషియస్గా ఒక పర్సన్ బంగారాన్ని తక్కువ ధరకు అమ్ముతున్నాడని తెలిసి అక్కడికి టీం వెళ్ళడం జరిగింది। తర్వాత మా దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్లతో సరిచూసుకుంటే అతను అక్యూజ్డ్ లక్ష్మణ్ రాథోడ్ అని తేలింది। నిన్న అనగా 27వ తారీఖు కంప్లైనెంట్ ముమ్మిడి మోహన్ రెడ్డి, ఇతను కొండమల్లపల్లి నల్గొండ జిల్లా నుండి బస్సులో వస్తాడు హైదరాబాద్। ఎల్బీ నగర్లో దిగేసి కంప్లైనెంట్ ఎల్బీ నగర్ నుండి మెహదీపట్నంకు సిటీ బస్సులో వస్తారు। సిటీ బస్సులో ఇక్కడ మెహదీపట్నం బస్ స్టాండ్ దిగిన తర్వాత అతను చూసుకుంటే అతని మెడలో ఉన్న చైను అదేవిధంగా లాకెట్ రెండు మిస్ అవుతాయి। తర్వాత మనకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది। వెంటనే మా క్రైమ్ టీం రంగంలోకి దిగి కొన్ని సీసీ ఫుటేజెస్ తర్వాత మిగతా కొందరు క్రెడిబుల్ సోర్సెస్ వాళ్ళనంతా అనాలిసిస్ చేసి ఇవాళ ఒక అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది। ఇది మాంగార్ బస్సుకి సంబంధించిన గ్యాంగ్। మీరు రీసెంట్గా చూసే ఉంటారు, బస్సులలో అఫెన్సులు ఎస్పెషల్లీ చైన్లు దొంగతనాలు చేయడం మనం కమిషనరేట్ వైడ్గా చూసుకున్నాం। అందులో భాగంగా ఇవాళ ఈ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది। 3 అబ్స్కాండింగ్లో ఉన్నారు, 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు, షమీర్ అదేవిధంగా అక్రమ్, వీళ్ళని కూడా మేము తొందరలో పట్టుకుంటాం। ఇప్పటి వరకు మేము 3 చైన్లు 31 గ్రామ్స్ తర్వాత 4 అఫెన్సులు అన్నీ కూడా మనకు హుమాయూన్ నగర్ పిఎస్ లిమిట్స్లో జరిగినవే ఉన్నాయి। మిగతా 2ని పట్టుకున్న తర్వాత ఇంకా కొంత రికవరీ కూడా ఉండొచ్చు, ఇంకా కొన్ని కేసెస్ కూడా కన్ఫెస్ చేయొచ్చు। సో ఈ మాంగార్ బస్తీ సంబంధించిన గ్యాంగ్ను పట్టుకున్నందుకు ఎస్హెచ్ఓ గారిని అదేవిధంగా డిఐ వాళ్ళ టీంను నేను మా ఏసీపీ గారు అభినందిస్తున్నాం। అదేవిధంగా వీళ్ళకు రివార్డు కూడా ప్రపోజల్ పుటప్ చేస్తాం। థ్యాంక్ యూ। వీళ్ళు ఆల్రెడీ మాంగార్ బస్ అంటే ఒకసారి అదే వెరిఫై చేస్తున్నాం, ఉంటాయి ఖచ్చితంగా హ్యాబిచువల్ అఫెండర్స్ వీళ్ళంతా। ఒకసారి వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ కూడా తీస్తున్నాము, మళ్ళీ ఒకసారి పోలీస్ కస్టడీకి కూడా వేసుకుంటాము, తద్వారా ఇంకా ఫుల్ డీటెయిల్స్ కూడా మనకు వస్తాయి।